తెచ్చిన కొత్త చీర కట్టనన్నది, మామ తెచ్చిన మల్లె పూలు కొడవనన్నది, మొగుడి చేత వచ్చి కానీ తిండనన్నది. నాన్న నాకు ఒక కథ చెప్పవా? మైక్ దగ్గర పెట్టు. మీ అమ్మని అడుగువో. నాకు కథ చెప్పవా? నాన్న చెప్పమంటే చెప్పట్లేదు. అవునా, కథ చెప్పమంటే చెప్పట్లేదా? నాకు తెలుసు, ఎప్పుడు ఇంతే. సీఎం కూడా ఇంత బిజీగా ఉండడం. మీ నాన్నమ్మని అడుగుపోతాను. మీ ఇద్దరు ఇప్పుడు కథ చెప్పరు, పాట పాడరు. అసలు నేను ఏం అడిగినా పనుంది పనుంది అంటారు. నానమ్మ నాకు కథ చెప్పవని. నా బంగారు తల్లి, నా చిట్టి తల్లి, అది బయటలో చెప్పుకుందాం పదమ్మా. అమ్మా ప్రభా, ఇది పాచిపోయిందమ్మా, నేను తినలేను. పాచిపోయిందా? మీకోసమని వేడివేడిగా జీడిపప్పు వేసుకుని దమ్మంటారా? పాచిపోయింది. అయినా ఈ వయసులో అంత తిని ఒలింపిక్స్ వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ చేయాలా ఏంటి? లేకపోతే సరే, చిచ్చి లేకపోతే ఒక మూలన పడుండు. ఏమండి, ఇంట్లో ఇంతమందికి చాకరీ చేయలేనండి. మీ అమ్మతో నేను పడలేకపోతున్నానండి. ఇంకా ఏం కావాలండి? మీరు పొద్దున్ననగా వెళ్తున్నారు, పాప స్కూల్కి వెళ్తుంది. నేను ఇంట్లో కూర్చొని ఆ ముసలిదానికి సేవలు చేస్తూ ఉండాలా ఏంటి? ఏం చేశానో మీకు చెప్పాలా? చెప్పకపోతే అర్థం చేసుకోలేరు. ఇంట్లో నేనైనా ఉండాలి, ఆ ముసలిదైనా ఉండాలి. సరే సరే, ఇప్పుడు నన్ను ఏం చెప్పమంటావు చెప్పు. సరే సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఇంట్లో నేనైనా ఉండాలి, ఆ ముసలిదైనా ఉండాలి. ఈ వయసులో ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికైనా పంపండి. ఊర్లో వృద్ధాశ్రమాలు ఉన్నాయి కదా, ఫోన్ చేయండి. చేస్తానులే, ఇప్పుడే చేయండి. చేస్తున్నా. హలో, రుద్రాష్టమా అండి? ఒక ముసలామెను మీ ఆశ్రమంలో చేర్చుతున్నాము. అనాథాన్ని మాత్రమే చేర్చుకుంటారా అండి? అనాథాన్ని మాత్రమే చేర్చుకుంటారంటే చెప్పండి. వేరే ఊరికి చేయండి. చేస్తున్నా. హలో, రుద్రాష్టమా అండి? ఒక ముసలామెను మీ ఆశ్రమంలో చేర్చుతున్నాం. ఆమెకు ఎవరు లేరండి. రేపు రమ్మంటారా? రేపు రమ్మంటున్నారే. ఇప్పుడే వస్తున్నామని చెప్పండి. ఏం చెప్పాలో కూడా తెలీదు. చిచ్చి. నాన్నమ్మని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నీకెందుకే, వెళ్ళి చదువుకోపో. అమ్మ నువ్వు కొద్దిసేపు ఆగు. నాన్న నువ్వు చెప్పు. నాన్నమ్మని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏం లేదమ్మా, నాన్నమ్మకు వయసు ఎక్కువ అయిపోయింది కదా, ఇంట్లో సరిగ్గా చూసుకోలేకపోతున్నామని రుద్రాష్టమంలో చేర్చుతున్నామమ్మా. నాకు ఇవ్వు నాన్న, నేను కూడా ముసలయ్యాక మిమ్మల్ని కూడా అక్కడ పంపించుతాను. చూసారా, ఆ ముసలిదాని గారాబం వల్లే ఇది ఇలా తయారవుతుంది. అమ్మ నువ్వు కొద్దిసేపు ఆగు. ఇందాకలా పాచిని తిండి నాన్నమ్మకు పెట్టావే, అదేదో నువ్వు తినొచ్చు కదా, లేకపోతే నాన్నకు పెట్టచ్చు కదా, లేకపోతే నాకు పెట్టచ్చు కదా. ఎందుకు మా నాన్నమ్మ అంటే అంత కోపం? ఏంటైంది నాన్న? నా చిన్నప్పుడు నువ్వు ఎంత
క్షమించింది అంట.